శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణులు సర్వధర్మ స్థాపకస్త్వం సర్వధర్మ స్వరూపక రెండు ఉన్నాయి ఇక్కడ. సర్వధర్మ స్థాపకస్త్వం, వాళ్ళు ధర్మాన్ని, కొత్త ధర్మాన్ని స్థాపన చేయడానికి రాలేదు. ఉండే ధర్మాల్ని సరిదిద్ది ఒక మార్గానికి తీసుకురావడానికి వచ్చారు. వాళ్ళే స్వరూపులయ్యారు. ఎలా అంటే ప్రతి ఒక్కటి ఎంతోమంది భాషణాలు ఇవ్వచ్చు, కానీ శ్రీరామకృష్ణ చేసింది ఏంటంటే వాళ్ళ జీవితంలో దాన్ని సాధించి చూపించారు. స్థాపకం, సర్వధర్మ స్థాపకం ఒకటి, ఇది స్వరూపం. ఆ స్వరూపులయ్యారు ఆ ధర్మాన్ని. ప్రతి ఒక్కటి స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు, 5000 సంవత్సరాలు ఇతిహాసం ఈ ఘనీభూత శ్రీరామకృష్ణులు అని. 5000 సంవత్సరాలు, 5000 సంవత్సరాల ఆధ్యాత్మిక జీవన ఇతిహాసం శ్రీరామకృష్ణులు అని. దాని గురించి మనం జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే తెలుస్తుంది. వేద ఉపనిషత్తులు కానీ, ప్రపంచంలో ఉండే ఎన్ని పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు రాసిన, ఋషిమునిలు సాధించిన అన్నిటినీ వాళ్ళు సాధించి వాళ్ళ జీవితంలో చూపించారు. పొద్దున్నే విన్నాం, ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత, ఈ మూడుని వాళ్ళ జీవితంలో ఎలా సాధించారని చాలా చక్కగా చెప్పేది మనం విన్నాం. మొదటిసారిగా వాళ్ళు దక్షిణేశ్వరానికి వచ్చి శ్రీరామకృష్ణులు కాళీమాతని ఫస్ట్ వాళ్ళు పూజన చేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే కాళీ అంటే మాంసం తింటాం కదా, బలి ఇస్తారు కదా అని. కానీ ఒక్కసారి అక్సెప్ట్ చేసిన తర్వాత ఆ జీవితం ఎంతవరకు తీసుకెళ్తుందంటే, అమ్మా నువ్వు ఉన్నావా లేదా, నువ్వు లేదంటే నేను ఎందుకు ఉండాలి, నువ్వు ఉన్నావు అంటే నువ్వు ఎందుకు నా ముందు రావట్లేదు, నీ దర్శనం నాకు ఎందుకు ఇవ్వట్లేదు అంటే చిన్న బిడ్డ మాదిరి విలపించేది మనం చూస్తాం. ఆ ఒక్క వ్యాకులత మనం చూస్తాం. మనం శ్రీరామకృష్ణుడి జీవితం చూస్తే వాళ్ళు చెప్పేది కథామృతంలో ప్రతి ఒక్క దీంట్లో అన్ని సాధనాల మర్మం, మీది జ్ఞానయోగం కానీ, కర్మయోగం కానీ, ఏది యోగాలు తీసుకున్నా, ఏ సాధనలు తీసుకున్నా శ్రీరామకృష్ణ చెప్పేది ఒకే మాట, వ్యాకులత. ఆ వ్యాకులతని మనకు చూపిస్తారు, వాళ్ళ జీవితంలో చూపిస్తారు. ఎవరో వచ్చి ఒకరు మాషయ భగవంతుణ్ణి ప్రార్థించడం ఎలా అని అడుగుతారు. అది వింటే శ్రీరామకృష్ణులు చిన్న అబ్బాయి మాదిరి నేల మీద పడి విలపిస్తూ, చిన్న 5 ఏళ్ళ పిల్లవాడు మాదిరి అది చూపిస్తారు, ఆ జీవితాన్ని చూపిస్తారు, చెప్పడం కాదు. అమ్మా నువ్వు నాకు దర్శనం ఇవ్వు, నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు. ఆ ఫైనల్గా ఎలా వెళ్తారంటే ఆ కాళీ ముందు నిల్చుకొని, ఆ దక్షిణేశ్వరం ఎవరైనా చూసిన వాళ్ళు చూడొచ్చు, అక్కడ ఆ కత్తి ఇప్పుడు అలాగే ఉంది. ఆ కత్తి తీసుకొని నువ్వు దర్శనం ఇవ్వలేదంటే నా గొంతు కోసుకొని ఇక్కడ చనిపోతానని. అంటే ఆ వ్యాకులత చూడండి, ఎంత వ్యాకులత ఉంటుంది అని. స్వామి యతీశ్వరాంజీ మహారాజ్ అని బెంగళూరులో ఉండేవారు. వాళ్ళని ఒకరు అడుగుతారు, మనం జపం చేస్తాం, గురువులు మనకి మంత్రాన్ని ప్రసాదిస్తారు, కానీ ఇన్ని లక్షలు కోట్లు జపం చేసినా భగవంతుని దర్శనం కావట్లేదు కదా, ఎందుకు? దాంతో మన వ్యాకులత లేదు అన్నమాట. జపమాల చేతులు తిరుగుతూ ఉంటుంది, మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. సో వ్యాకులత అనేది శ్రీరామకృష్ణుల లైఫ్లో చూపిస్తారు. అది వాళ్ళ జీవితంలో మనం చూస్తాం. అది ఆ వ్యాకులత స్వరూపాన్ని, ఆ ధర్మ స్వరూపాన్ని మేము చూస్తాం. ఇంకొకసారి ఒకరు, ఎంతోమంది సాధులు వస్తుంటారు, రకరకాల సాధులు దక్షిణేశ్వరంకి రావడం, అక్కడ కొన్ని రోజులు ఉండి సాధనాలు చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయారు. వాళ్ళకి భోజనాలు కానీ, తిండి తినేసి అన్నీ వాళ్ళు అక్కడ దక్షిణేశ్వరం దేవస్థానం వాళ్ళు ఇచ్చేవారు. గంగానది పక్కలోనే ఉంది, సో నీళ్ళకి తొందర లేదు. ఒకరు రామపంత, శ్రీరామచంద్రుని పూజించే ఒకడు భక్తుడు వస్తాడు అక్కడికి దక్షిణేశ్వరానికి. శ్రీరామకృష్ణులకు పరిచయం అవుతుంది. శ్రీరామకృష్ణులు ఒకటి ప్రత్యేకమైన గుణం ఏంటంటే, ఆధ్యాత్మికంగా ఎక్కడ ఎవరిని కనిపించినా అక్కడికి వెళ్ళిపోయేది, వాళ్ళతో మాట్లాడేది, వాళ్ళు ఎలా సాధన చేస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నీ తెలుసుకొని దాన్ని నేను సాధించాలి, నేను ప్రాక్టీస్ చేయాలి అనే మనోభావం. ఆ రామచంద్రుడు, బాలరామచంద్రుడిని, ఆ సాధకుడు 30 సంవత్సరాలు సాధన చేసి
ఆ రాముని దర్శించుకుంటాడు. ఆ చిన్న బాలుడు ఒక్క ఇది ఉంటుంది మూర్తి. శ్రీరామకృష్ణుడు వెళ్తూ ఆయన దగ్గర ఆ బాల రామచంద్రునికి ఎంత ఆప్యాయతమాల అయిపోతారంటే, శ్రీరామకృష్ణుల దక్షిణేశ్వరం నుండి ఆ పంచవటిలో ఆ సాధువు ఉంటే అక్కడ ఆయనతో మాట్లాడి వీళ్ళ రూమ్కి తిరిగి వస్తే ఆ బాల రామచంద్రుడు కూడా ఈయనతో పాటు వచ్చేసేవారంట. ఆ సాధువుకి కోపం వస్తుంది. ఇదేంటిది, నేను 30 సంవత్సరాలు సాధన చేసి నీ దర్శనం పొంది నువ్వు నాతో పాటు ఉండాలని తీసుకొస్తే నువ్వు ఈయనతో పాటు వెళ్ళిపోతున్నావే అని. చివరికి ఆయన వెళ్ళే ఆ సాధు అక్కడి నుండి బయలుదేరే సమయం వస్తుంది. అప్పుడు కూడా రామచంద్రుడు ఆయనతో పాటు వెళ్ళడానికి ఇష్టం పడ్డు. అప్పుడు ఆయనే వస్తారు. వచ్చి శ్రీరామకృష్ణ దగ్గరికి, స్వామి ఇదేంటిది, ఈ ప్రక్రియ ఏంటి, నేను 30 సంవత్సరాలు సాధన చేసి దర్శించిన ఈ రామచంద్రుడు మీరు కొద్ది రోజుల్లోనే ఆయన ఇంత మీరు అట్రాక్ట్ చేసేసారు కదా, నాతో పాటు రాడు అని చెప్తున్నారు కదా అని. శ్రీరామకృష్ణులు ఏం చెప్పరు. ఆ రోజనే ఆ రామచంద్రుడే ప్రతి ఒక్క కణల్లో కూడా నేను ఉన్నానని ఆ సాధుకు చూపిస్తాడు. ఆ అద్వైత భావాన్ని ప్రసాదిస్తారు. ఆ మరటి రోజు వచ్చి శ్రీరామకృష్ణులకి ప్రణామం చేసి, ఇప్పుడు ఆ బాలరామచంద్రుడు నాతో బాటే ఉండాలి అనే ఒక్క భావన నాతో ఇప్పుడు లేదు. ఎందుకంటే కణలో కూడా ఆ శ్రీరామచంద్రుడే ఉన్నాడు అనే భావన, ఆ ఒక్క దర్శనం నాకు కలిగింది, ఆ భగవంతుడు నాకు కలిగించాడు. శ్రీరామకృష్ణ చూడండి ఎంత ఇదేంటే, ఎవరైనా వచ్చినా అక్కడికి వాళ్ళదంతా తీసుకొని వాళ్ళు చేసిన సాధన ప్రాక్టీస్ చేసి దాంట్లో లోపదోషాలు ఉంటే కరెక్ట్ చేసి వాళ్ళని అద్వైత భావాన్ని ప్రసాదిస్తున్నారు. ఇంకొకసారి బాలగోపాలుడు ఒక చిన్న బాలగోపాలుంది విగ్రహం, దాన్ని పెట్టుకుని పూజ చేస్తుంటాడు. ఆ బాలగోపాలని విగ్రహం ఇప్పుడు కూడా చూడొచ్చు, దక్షిణేశ్వరంలో ఉంది. శ్రీరామకృష్ణులు వెళ్తారు, ఆ బాలగోపాలంతో చూసి ఆనందపడి ఆయన కూడా అలాగే అట్రాక్ట్ చేసేస్తారు. ఎంత అంటే ఆ బాలగోపాలులు శ్రీరామకృష్ణులతో పాటు వచ్చేసేవారంట. శ్రీరామకృష్ణులు భోజనం తిని పెట్టేవారు, ఆటలాడుకునేవారు. ఎంత అలరి చేసేవారంటే శ్రీరామకృష్ణులకి పనుకోవడానికి కూడా వదిలేవాడు కాదంట. ఒకసారి కోపంతో ఒక చెంపదెబ్బ కూడా ఇస్తారు. తర్వాత చాలా బాధపడతారు. ఆ యశోద భావం వాళ్ళతో కలుగుతుంది. అంటే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక స్థాపన స్వరూపం ఇక్కడ మేము చూస్తాం. ఆధ్యాత్మిక స్వరూప సర్వధర్మ స్వరూప. ఒకసారి మథురనాథ్ అంటే రాసమణి అల్లుడు రాత్రి వచ్చింటాడు. దక్షిణేశ్వరంకి వచ్చి శ్రీరామకృష్ణులు మీ ఆ రూమ్ చూసి ఉండొచ్చు, వరండాలో వాక్ చేసేది. అంటే అక్కడ నుంచి ఇక్కడ పాచారాలు చేసే ఒక ఇది ప్లేస్ ఉంది అక్కడ. ఆ ముందునే ఆ మథురనాథ్ వచ్చి ఉండేదానికి ఒక గది, అక్కడ కూర్చొని హుక్క అంటారు, హుక్క తాగుతుంటాడు. ఈ శ్రీరామకృష్ణులు ఏం చేస్తున్నారో చూస్తుంటాడు. శ్రీరామకృష్ణులు అక్కడ నుండి ఇక్కడ వెళ్తే అక్కడ శ్రీరామకృష్ణులు లేరు, కాళీ ఉంది. కాళీ అక్కడ నుండి ఇక్కడ వాక్ చేసుకుంటూ వెళ్తుంది. మళ్ళీ తిరిగి వస్తే శివుడు, వెళ్ళేటప్పుడు కాళీ, వచ్చేటప్పుడు శివుడు. అక్కడ శ్రీరామకృష్ణులు లేరు. ఆ మథురనాథ్ పారొచ్చి పరిగెత్తుకొని వచ్చి కాళ్ళకు పడతాడు. అప్పుడు ఆయన తండ్రి అనేవారు బాబా బాబా అని, బాబా నన్ను క్షమించు అని కాళ్ళకు పడతాడు. అంటే ప్రతి ఒక్క సర్వదేవ దేవి స్వరూపులు శ్రీరామకృష్ణులు అనే దాన్ని అక్కడ మనం చూడొచ్చు. అలాగే ఇంకొక సాధన ఉంది. శ్రీరామకృష్ణులకు ఒకసారి హనుమంతుడు ఎలా సాధించేసి శ్రీరాముణ్ణి పూజించాడు అని ప్రాక్టీస్ చేయాలని హనుమంతు భావాన్ని వాళ్ళు పొందుతారు. చెట్టు మీద కూర్చుంటారంట, అక్కడే తినేది అక్కడే ఉండేది. అంటే ఆ భావంతో వాళ్ళు ఒక్కటైపోతారన్నమాట, స్వరూపులైపోతారు. ఆ భావం వాళ్ళు ఒక్కటే, వేరే వేరే కాదు. ఒక్కసారి అదే భావంలో వెళుతుంటే ఆ పంచవటిలో ఒక్క దైవీ దేవత సీతామాత ముందుకు వస్తుంటే అక్కడ ఒక కోతి పారొచ్చి పరిగెత్తుకొని వచ్చి ఆ సీతామాతకి నమస్కరించి వెళ్ళిపోతుంది. ఆ సీతామాత వస్తూ ఉంటుంది. శ్రీరామకృష్ణులు ప్రణామం చెయ్యాలి అని వెళ్తే ఆ సీతామాత వచ్చి వాళ్ళ దేహంలో ఐక్యమైపోతుంది. సీతా స్వరూపిణి శ్రీరామకృష్ణులు.
కాళీ స్వరూపులు శ్రీరామకృష్ణులు, కృష్ణ స్వరూపులు శ్రీరామకృష్ణులు, రామ స్వరూపులు శ్రీరామకృష్ణులు. ఇవి హిందూ ధర్మానికి సంబంధించిన ధర్మ పథాలు. ఇవన్నీ సాధించి ఆ స్వరూపులు అవుతారు. ఇంకా అద్వైత భావన, ఇంకా తాంత్రిక సాధనలు ఎంత సీరియస్గా తీసుకొని వాళ్ళు చేస్తారంటే, భైరవి బ్రాహ్మణి వచ్చి అన్ని సాధనలు కూడా నేర్పిస్తుంది. దాంట్లో కూడా అన్ని సాధనలు కూడా వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు. అన్ని రకాలు 64 తాంత్రిక సాధనలు. తాంత్రిక దీంట్లో 64 సాధనలు ఉన్నాయి. దాంట్లో ఇద్దరేనంట ఈ 64 సాధనల్లో కూడా ఉత్తీర్ణమైనది ఇద్దరే. ఒక్కరెవరంటే మహాదేవ శివుడు ఒక్కడు, రెండోది మన శ్రీరామకృష్ణులు. హిమాలయంలో ఒకరు తాంత్రిక సాధన చేసేవాళ్ళు, ఒకడు అఘోరీ పంతం వాళ్ళు ఒకరు ఉండ్రి. నేను ఒకసారి చూశాను. ఆయన శ్రీరామకృష్ణుల ఫోటో పెట్టుకొని పూజ చేస్తున్నాడు. నేను అడిగాను, మీరు ఎందుకు రామకృష్ణుల ఫోటో పెట్టుకొని పూజ చేస్తారు, మీరు అఘోరీలు కదా అంటే, మేము ఏమి సాధన చేస్తామో దాని పరిపక్వత మేము ఇక్కడ చూసాము, శ్రీరామకృష్ణులతో చూసాము. స్వరూపులు. ఇంకా అద్వైత భావన మనం చాలా పుస్తకాలు చూస్తాము, లాజిక్గా వింటాము. కానీ అద్వైత భావన అంటే ఏంటంటే, ప్రతి ఒక్క కణంలో కూడా ఈ ప్రపంచంలో, విశ్వంలో మనం దాంతో ఒక్కటి. ప్రపంచం నేనే ప్రపంచం. ప్రతి ఒక్క ఆటంలో కూడా నేనే ఉన్నాను, భగవంతుడే ఉన్నాడు అనే భావన. ఒకసారి పంచవటిలో అక్కడ వెళ్తూ ఉంటారు శ్రీరామకృష్ణులు. ఎవడో ఒకడు అక్కడ గడ్డుంటే గ్రాస్ దాని మీద నడుచుకుంటూ వెళ్తే వీపు మీద నడుచుకుంటూ వెళ్ళే బాధ ఆయన కలుగుతుంది. అంటే ఆ నేచర్తో పాటు ఒక్కటైపోతున్నారు శ్రీరామకృష్ణులు. అంటే ప్రపంచం వేరు, ఆయన వేరు కాదు. ఆ ఒక్క ఉన్నతమైన ఆధ్యాత్మిక అద్వైత భావన స్వరూపం శ్రీరామకృష్ణులు. షోడశి పూజ, శారదాదేవిని మహాషోడశి దేవిగా పూజన చేస్తారు. మహాషోడశి పూజ అంటే అన్ని సాధనలుగా చేసిన తురియ ఒక్క ఉన్నతమైన సాధన. అది కల్మినేషన్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటారు. అంటే శ్రీరామకృష్ణులు దర్శించింది నిజమైన వాణ్ణి, నిజమైన ధర్మాల్ని ఆయన పాటించి ఆ ధర్మ స్వరూపులుగా వాళ్ళు మారుతారు. ఆ సర్వధర్మ స్వరూపులైన శ్రీరామకృష్ణులు ఇప్పుడు మనకి ఆ ధర్మ అనే ఒక్క మీనింగ్ని మనకి వాళ్ళ లైఫ్లో చూపించారు. ఒకసారి స్వామి వివేకానందులు పర్యటన చేస్తున్నప్పుడు ఆల్మోరాలో ఉంటారు. ఆల్మోరాకి వెళ్తారు హిమాలయాల్లో. అక్కడ ఒక ఫకీర్, ముస్లిం ఫకీర్, ఆయనకు ఒక శిష్యుడు. ఆ శిష్యుడు స్వామి వివేకానందుని ప్రభావానికి గురి అయ్యి ఆ వివేకానందుని మాటలు వినడానికి ప్రతిరోజు ఈయన దగ్గరికి వచ్చేవారంట, స్వామిజీ దగ్గరికి. ఆయన గురువు ఆ ఫకీరు కోప్పడి శాపం పెట్టేస్తారు, నీకు కడుపు నొప్పి రాని, లేదంటే నువ్వు ఇక్కడే 2 రోజుల మధ్యలో నువ్వు ఇక్కడ నుండి వదిలేసి వెళ్ళిపోవాలి అని. నిజంగా అలాగ అయిపోతుంది. స్వామి వివేకానందుని కడుపు నొప్పి వచ్చి అక్కడి నుండి కిందకు వచ్చేస్తారు, హిమాలయం కిందకు వచ్చి దక్షిణేశ్వరం కలకట్టాకు వచ్చేస్తారు. వచ్చి ఆయన మనసులో ఒక మాట ఉంటుంది, శ్రీరామకృష్ణులు అంత పెద్ద సాధన చేసేవాళ్ళు, అవతార పురుషులు కదా, కానీ దీని ఎందుకు ఒక ఫకీర్ శాపం ఇస్తే దాన్ని అట్టుకునే ఒక శక్తి నాకు లేదు కదా, ఆ శక్తి శ్రీరామకృష్ణ నాకు ఇవ్వలేదు కదా అని. ఆయన వెళ్ళి అమ్మ దగ్గర అడుగుతారు, శారదాదేవి దగ్గర, అమ్మ శ్రీరామకృష్ణులు ఎలాంటి వాళ్ళు, ఎవరో ఒక ఫకీర్ శాపం ఇస్తే అది నాకు తగిలేస్తుంది కదా, నేను అక్కడ వదిలేసి వచ్చేసాను కదా. అప్పుడు అమ్మ చెప్తుంది, శ్రీరామకృష్ణులు వచ్చింది దేన్ని స్టాప్ చేయడానికి కాదు, దానిలో ఉన్న చెడుతనాన్ని తీసి మంచితనాన్ని స్థాపన చేయడానికి, సర్వధర్మ స్థాపకత్వం అని అమ్మ చెప్తుంది. అంటే శ్రీరామకృష్ణులు వచ్చింది సర్వధర్మాల్ని పాటించి అన్ని ధర్మాలు కూడా ఒకే ఒక అద్వైత నిర్గుణ నిరాకార పరబ్రహ్మలో లీనమయ్యే మార్గాలు అని చూపించడానికి వచ్చారు. అలాంటి శ్రీరామకృష్ణుల జీవితాన్ని మనం ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఒకసారి నేను ఒక స్వామిజీని అడిగాను, అప్పుడు ఇంకా బ్రహ్మచారి.
స్వామీజీ నేను ధ్యానం చేయడం కూర్చుంటే మైండ్ డిస్టర్బ్ అవుతుంది కదా, ఏం చేయాలి అని. ఆయన ఒక అడిగారు, ఎవరి గురించి ధ్యానం చేయాలి? భగవంతుని గురించి, శ్రీరామకృష్ణుల గురించి. ఆయన చెప్పారు, ఓహో నువ్వు శ్రీరామకృష్ణుల గురించి ధ్యానం చేస్తావా, అంత శక్తి నీకుందా? నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటి ధ్యానం చేయకూడదా? ఆయన మళ్ళీ చెప్పారు, నువ్వు వెళ్ళి శ్రీరామకృష్ణుల ఫోటో ముందు కూర్చో, శ్రీరామకృష్ణులు నీ మీద ధ్యానం చేస్తారు. ఆయన వచ్చింది మన కోసం, ఆయన మనని ధ్యానం చేయాలి. సో మీరంతా ఇక్కడికి వచ్చారు, మీరు ధ్యానం చేసి అక్కర్లేదు, ఆయన మిమ్మల్ని ధ్యానం చేస్తున్నారు, మీ మీద ధ్యానం చేస్తున్నారు. అంత భాగ్యం మీకు కలిగింది. జై రామకృష్ణ.